హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. రీసెంట్గా ఒక జర్నలిస్ట్ పైన తెలంగాణ గవర్నమెంట్ ఒక కేసు పెట్టింది. రేవతి అనే ఒక జర్నలిస్ట్ పైన తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టి 14 రోజుల పాటు ఆమెను రిమాండ్కి పంపించారు. ఆమెతో పాటు మరో జర్నలిస్ట్ కూడా. మరి వీళ్ళపై ఎందుకు కేసులు పెట్టారు ఏంటి అని అంటే, వీళ్ళు పల్స్ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన CEO జర్నలిస్ట్ ఈ రేవతి అనే మహిళ. ఈమె కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన లేనిపోని ఆరోపణలు, లేనిపోని కామెంట్స్ చేస్తూ రెగ్యులర్గా కొంతమంది మహిళల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత మాట్లాడించడం, అలాగే పబ్లిక్ వాయిస్ పేరిట ఈమెనే కొంతమందిని గ్యాదర్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర నిలబెట్టి, లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్పెషల్గా కొంతమంది మహిళలు ఇలాంటి కంటెంట్ మీద మాట్లాడతారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయి తెలంగాణ ప్రభుత్వం పైన, ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన అసభ్యకరంగా ఈమె మాట్లాడిస్తున్నారు. ఈమెతో పాటు ఇదే యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి మరో జర్నలిస్టును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆమె ఈ కంటెంట్ని అంతా గ్యాదర్ చేయడం, ఎవరైతే సదరు మహిళలు ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ ఒక చోటికి తీసుకొచ్చి వాళ్ళతో మీరు ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి అంటూ వాళ్ళతో మాట్లాడించడం. ఇది కాకుండా పెయిడ్ కొంతమంది అడ్డా మీద కూలీలు ఉంటారు కదా, వాళ్ళకు మాట్లాడితే 100 రూపాయలు 200 ఇస్తామని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి అలా మాట్లాడించడం వల్ల ఇవంతా బయటకు రావడం, వాళ్ళే మాకు డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారని వాళ్ళు చెప్పడం. సో ఇది ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళిద్దరిపైన కేసులు పెట్టడం, వాళ్ళకి ఇప్పుడు రిమాండ్ విధించారు. వాళ్ళు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఖచ్చితంగా విమర్శలు చేయండి, ఆ విమర్శలు ఒక స్థాయిలో ఉండాలి. అంతేగాని చాలా నీచంగా అసభ్యకరమైన పదజాలాలు వాడుతూ దాన్ని మరో కోణంలో చూపిస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తూ, ఆరోపణలు వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది పబ్లిక్ అనవసరం, కానీ మనం చెప్పేస్తున్నాం, ఓ ఇలా జరిగింది, ఇన్ని 100 కోట్ల స్కామ్ చేశారు, ఇన్ని 1000 కోట్ల స్కామ్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ స్కామ్ జరిగింది మీకు ఎలా తెలుస్తుంది? ఒరిజినల్గా వాస్తవంగా అవి బయటకు వచ్చినప్పుడు దాని గురించి ఆయా జర్నలిస్టులు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. కానీ మనమే లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇన్ని 100 కోట్ల స్కామ్ ఇక్కడ జరిగింది, అన్ని 1000 కోట్ల స్కామ్ ఇక్కడ జరిగింది అంటూ లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల ఇలాంటి తలకాయ నొప్పులు వస్తాయి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ రేవతి అనే పల్స్ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి అలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిలో లోపాలు చూపిస్తూ, అలాగే ఆయన చేస్తున్న ప్రతి పనిలో అవినీతి ఉందంటూ అసత్య ఆరోపణలు చేయడం అనేది ఇప్పుడు ఆమెకు మైనస్గా మారింది. సరే, ఈ ఆరోపణల వెనుక నిజాలు ఉన్నాయంటే లేదు, కేవలం వ్యూస్ కోసం, ఆ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం మాత్రమే ఆమె చేస్తున్నట్లుగా రుజువైంది. కాబట్టే ఆమెను రిమాండ్కి పంపించారనేది పోలీసులు చెప్తున్నమాట. సో దీన్ని చూసిన తర్వాత చాలామంది జర్నలిస్టులు కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాస్తవాలు మన దగ్గర ఉండి ఖచ్చితంగా అది నిజమైతేనే దాన్ని బయట పెట్టడం అనేది కరెక్ట్. అంతేగాని ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడితే ఇలాంటి చిక్కులు ఎదురవుతాయి. సో ఇది కాకుండా పబ్లిక్ కంటెంట్ పేరుతో మరీ దారుణంగా అడ్డ మీద ఉండే కూలీలను తీసుకొచ్చి మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తామని డబ్బులు ఇచ్చి వాళ్ళతో ఇలా నీచంగా మాట్లాడించడం, అసభ్య పదజాలాలు మాట్లాడించడం అనేది చాలా చాలా తప్పు. ఇది ఒక ప్యాషన్గా మారింది. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వ్యూస్ కోసం అదే పనిగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి మైకు పెట్టడం, మాట్లాడించడం. ఇంకా ఇది కాకుండా మరొకటి ఏంటంటే, LED స్క్రీన్ మీద వార్తలు చెప్పండి, తప్పులేదు. ఆయా పత్రికలు రోజు ఉదయాన్నే ఏ కంటెంట్ మీద రాసాయి, దాని వెనుకున్న వార్త వెనుక ఆ వాస్తవం ఏంటనే విశ్లేషణ చేయండి, అది కరెక్టే, తప్పులేదు దాంట్లో. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడడం, ముఖ్యంగా విచ్చలవిడిగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం ఇది జర్నలిజం కాదు. ఎందుకంటే ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎత్తి చూపాల్సిన బాధ్యత ఆయా జర్నలిస్టులపై ఉంటుంది, దానిలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా తప్పు చేస్తున్నప్పుడు ఎత్తి చూపాల్సిన బాధ్యత కూడా ఆయా జర్నలిస్టులపై ఉంటుంది. కానీ మనం మాట్లాడే విధానం కరెక్ట్గా ఉండాలి. విమర్శలు చేయండి, మీరు ఇక్కడ ఇలా తప్పు చేస్తున్నారు, అక్కడ అలా తప్పు చేస్తున్నారు, మీరు గతంలో ఇలా చేశారు అని చెప్పడం మన బాధ్యత. కానీ బూతులు, వాడు వీడు ఇలాంటి అసభ్యకరమైన పదజాలాలు ఈ మధ్యకాలంలో చాలామంది జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. మరి వారు జర్నలిస్టులా కాదా అని నాకు తెలియదు, కానీ చాలామంది LED స్క్రీన్ పెట్టుకొని ఇక నోటికి వచ్చినట్టు, దీనికి ఆద్యుడు ఈ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఎప్పుడైతే కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకొని చాలా నీచంగా, దరిద్రంగా, ఇష్టానుసారంగా మాట్లాడాడో అప్పటి నుంచి చాలామందికి తెలంగాణలో, ఎస్పెషల్లీ తెలంగాణకు సంబంధించిన కొంతమంది ఇలా LED స్క్రీన్ పెట్టి న్యూస్ పేపర్ అనాలిసిస్ పేరుతో ఇలా విచ్చలవిడిగా వాగడం అనేది చాలా సాధారణమైపోయింది ప్రస్తుతం.
అందుకే వీళ్ళందరికీ చెక్ పెట్టేలాగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే అసభ్యకరంగా బూతులు లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళని కట్టడి చేసే భాగంలో ఈ పల్స్ న్యూస్ కంపెనీకి సంబంధించినటువంటి CEO జర్నలిస్ట్ అయినటువంటి రేవతిని, అలాగే ఆ మరో జర్నలిస్ట్ అయిన మహిళను కూడా అరెస్ట్ చేయడం, అంటే కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, రిమాండ్ పంపించడం కూడా జరిగింది. అందుకే జర్నలిస్టులు కానీ లేదా యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మాట్లాడే భాష అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. విమర్శలు చేయండి, తప్పులేదు. ఆ విమర్శలో అర్థం ఉండాలి. అవతలి వాళ్ళు కూడా మనం చేసిన విమర్శకు ఇలా రియాక్ట్ అవుతున్నారా జనాలని వాళ్ళు తెలుసుకొని నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అది మన బాధ్యత. అంతేగాని నోటికొచ్చినట్లు విచ్చలవిడిగా బూతులు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడడం జర్నలిస్టు బాధ్యత కాదు. అది తెలుసుకోండి.